మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రమైన విమర్శలు గుప్పించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన సమయంలో జగన్ ప్రవర్తనపై పలు అనుమానాలను ఆయన వ్యక్తం చేస్తూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ చనిపోయిన రోజు జగన్ ఎక్కడ ఉన్నారు అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రమంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే జగన్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్ఆర్ మరణ వార్త విని ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోతే జగన్ మాత్రం అప్పుడే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించడం ఆయన అధికార దాహానికి నిదర్శనమని అన్నారు. వైఎస్ఆర్ మృతి వెనుక జగన్ హస్తం ఉందనే అనుమానాన్ని గతంలో బొత్స వ్యక్తం చేసిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్లారు. చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మొన్నటి వరకు బొత్స సత్యబాబు గారు చెప్పినా, లేకపోతే XY మాట్లాడినా, మాకు అనుమానాలున్నా మేమెప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈ రోజు నాకు అనుమానం.